ఉద్యోగులు చేసిన ఎమ్మెల్సీ వెంకయ్య గారికి, అదేవిధంగా చిత్తూరు భూపతి ఎమ్మెల్యే గారికి, ఉద్యోగులు చేసిన తిరుపతి గారికి, మూడు ఉద్యోగులు చేసిన సత్యనారాయణ గౌడ్ గారికి, వేదికగా నిర్మించిన తిరుపతి నాయకులకు, అందరితో ప్రజలకు, ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ కార్యకర్త మిత్రులకు, ఈరోజు వెంకయ్య గారు యువకుడు ప్రెసిడెంట్ గవర్నర్ని వెళ్ళి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హాస్పిటల్ ఇద్దరు వస్తారు. అంటే ఒక సిద్ధాంతాలను పార్టీలకు నమ్ముకొని పనిచేశారు. అటువంటి వాళ్ళకు గుర్తించి పదవి ఇస్తామన్నారు. ఎంత చిన్న ఏమిచ్చినా ఒక ఎమ్మెల్సీ ఇచ్చాం. ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశారు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి మీరందరూ వినండి. భూపతి రెడ్డి గారు అందరూ చెప్పారు, మనం ప్రజానాయకులు అంటే మన ప్రోత్సాహం చెప్తాం. ప్రజలు ఏం ఇబ్బంది పెడతామన్నారో ఆ ఇబ్బందులు తొలగించిన వాళ్ళే పార్టీగా ప్రజానాయకులు ఏంటి ఎలక్షన్ ఎందుకు పెడతా ఉన్నా కేవలం మన ప్రోత్సాహం కాదు, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత మన సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆ సమస్యలన్నీ గత ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మా డిస్టిక్లో ఎక్కడన్నా ఒక చిన్న పని చేశారా? యూనివర్సిటీలు ఇచ్చినాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, కాలేజీలు వస్తాం, మోడల్ స్కూల్స్ పెట్టాం. మీ ముఖాలకు ఎక్కడ ఏమైనా రక్షణ ఉన్నా లేవు. అన్నీ అభివృద్ధి ఇవన్నీ ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం ఏదైతే నిజామాబాద్ రూరల్ మండలంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు అక్కడి ఆలోచన విధానం నా ప్రజలకు మొత్తం మండలించడానికి వీలు కానీ ఒక 3-4 ప్రజలకిస్తే గ్రౌండ్ వాళ్ళతో తిరుగుతూ దాని పైన 2 పంటలు పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తే ఆ గతంలో నిన్న కేసీఆర్ సిక్కులో కూడా మాట్లాడతారు కదా, అలా స్వార్థాల కొరకు 300 కోట్లు అయిపోయిన ప్రాజెక్టుని పైపులోని పెట్టి 300 కోట్లు పెట్టి 1900 కోట్లు కమిషన్ పైపులు ఇచ్చి వాళ్ళందరూ ప్రజాపతి వాళ్ళ ప్రజాపతులు ఇది చెప్పాలి. కాంగ్రెస్లో దయచేసి సిద్ధాంతాలు ఉందండి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ అన్ని పక్కన పెట్టి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్ లేదు, రాహుల్ గాంధీ ఎలక్షన్ లేదు, ఎవరైనా మీ ఎలక్షన్స్ ఉంటారు. ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు పెట్టాము? వాళ్ళకు మీ కొరకు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. నేను కాంగ్రెస్ లో గెలిచిన సర్పంచులు వాళ్ళని 12 ఉంటే టీఆర్ఎస్ లో కోరుకోవడానికి పంపించారు. ఎందుకు? ప్రజలకు మేలు అవుతుంది అని పంపించారు. ఇప్పుడు కూడా మీ అందరూ యువకులు కూలీలు వస్తారు, అందరూ వస్తారు. రేపు మీరు అందరూ మతాలు విభజించే పార్టీలు పక్కన పెట్టి
సర్పంచ్ కానీ ఎంపీడీలు కానీ జెడ్పీడీలు కానీ జిల్లా పరిషత్ కానీ ఇవన్నీ మున్సిపాలిటీ కానీ సాధించుకోవాలి. గతంలో ఏ పని ఏళ్ళలో ఏదైతే ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని గమనించి పనిచేసుకోవాలి. భూపతులు రేటు రాలే ప్రోగ్రామ్స్ నేను కూడా 7:30 నుంచి గవర్నమెంట్ రూమ్లో జరిగి ఎక్కడైతే తప్పులు జరుగుతూ ఉన్నా అందరూ మీటింగ్ పెట్టి చెప్పి అందరూ తహసీల్దార్లని కలెక్టర్లని అందరూ పిలిచి రైతుల సమస్యను పరిష్కరించుకోవాలి మీటింగ్ పెట్టకపోతే. కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరికీ చెప్తున్నారు ఎందుకంటే చిన్న చిన్న దాని విభేదం చేస్తే ప్రజలకు తీసేసి తప్పనిసరిగా చెప్తాను. నేను 89 నుంచి లెక్క 89 నుంచి కంపెక్ట్ చేశాను. ఎందుకు బాగుపడతాను ఎందుకు పనులు అవుతాను అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తాను. బాధను దిగుమతి ఇచ్చుకుంటూ వస్తాను. కాబట్టి మీరందరూ మేమందరూ మీకు సొంతంగా కానీ ఎంపీడీలు కానీ జెడ్పీడీలు మా అందరూ బాధ్యత ఎప్పుడు మీరందరూ యూనిటీగా ఉంది గ్రామంలో పని చేస్తే మనం ఇన్ని ఇస్తున్నాం. రైతు బంధువులు వచ్చారు ఊళ్ళో చేయబడుతున్నాయి వడ్లు కొన్నానే కుటుంబంలో డబ్బులు పడుతున్నాయి. ఏం తక్కువ వెళ్తున్నాం మరి చెప్పుకోలేక 2 గంటలు వస్తా ఉన్నాయి. 1000 గంటలు మన డిస్టిక్లో పండుగలు వస్తా ఉన్నాయి. ఎందుకు మనం అన్ని నీళ్ళు కానీ లిఫ్టులు కానీ చెరువులు కానీ కాపాడుకుంటూ పండుగలు వచ్చే విధానాలు చేస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నాము ప్రజలకు రైతులకు. రైతులు ఉంటారు కార్మికులు ఉంటారు బిజినెస్ నడుస్తాయి. వాళ్ళు ఒక్కరు బాగుంటే మనమందరూ అన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు పంపించలేదు. కాబట్టి అవన్నీ దృష్టి పెట్టుకొని మేమందరూ తప్పనిసరిగా అందరూ దూరంకి వచ్చినాం. ఎందుకు వచ్చినాము ఎండ ఇది గమనించారు. మీరందరూ ఇల్లు కూడా రాలేదు. తప్పనిసరిగా ఇంకోసారి రావాలి కదా. పార్టీ బాధ్యత కూడా ఎప్పుడో ఒకసారి ఏదైనా పనులు చేస్తుంది తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి లేదు యాక్సెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఏఐసి చాలా రోజులు వాళ్ళు ఏదైతే గ్రామాలు మండలంలో ఈ కమిటీ రూపాయలు పెట్టారు. ఇప్పుడు దాకా చెప్పారు 2 పేరు 3 పేరు 5 పేరు తప్పనిసరిగా అవన్నీ ఇస్తూ మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. కాబట్టి మీరందరూ దయచేసి ఒక ఇక పెట్టాలి. ఎందుకంటే నా ఎలక్షన్ మీ అందరినీ ఏదో ఒక పేరు చూపించాలి. బాధ్యతగా యూనిటీగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు దృష్టి తీసుకురండి. తప్పనిసరిగా పరిష్కరించుకున్నా. రైతులకు కూడా కలెక్టర్లు మండలం జరుగుతూ ఉన్నారు. ఎదురుగా అవి చెప్తారా చెప్పండి. అవి తెలుసు. రైతులు భూమి ఇడుందని పట్టరాదు. సాధారణంగా అప్పుడు మన పెద్ద మనుషులు నమ్మకంలో సంతకాలు పెట్టి భూమి తీసుకున్నాం. పైసలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఎవరికి రైతులు 9 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ సాగు చేసుకుంటారు. అధికారులు గుర్తులు పెట్టుకో ఏదైతే రైతుల్లో మళ్ళీ చేయండి. ఎక్కడైనా కాలేజీ సమస్య ఉంటే మళ్ళీ ఆ చదువులో బిల్ పాస్ చేసుకుంటా. అంతదాకా లేదు భవిష్యత్
దాంట్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతుల బదిలీ కాబట్టి ఇంకోటి ఇల్లు ఏం కేసీఆర్ లెక్క డబ్బులు రేట్లు తగ్గించి దులుపుకుంటున్నారు. ఎంత ఇస్తున్నావు కొన్ని రాకపోయింది 3,500 ఎంత 1,00,000 కాదు 5 లక్షలు ఇస్తారు. నేను ఇప్పుడు చెప్పొచ్చా ఎక్కడైతే మూలం కానీ ఇసుక కానీ ఎక్కడ సరకాలు పెట్టడం లేదు మీకు తెచ్చుకోండి ఫ్రీ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ డిపోలు వెళ్తే కూడా చెప్పారు మీకు డీజిల్ పోస్తున్నా బాబు ఈ విధంగా ఆలోచించుకున్నా ఎవరన్నా ఎవరంటే అది మెరుగు ఈ విధంగా తప్పనిసరిగా ఇల్లు అయితే ఇంకోటి ఇక పుట్టల్లో లేదో కానీ మీరందరూ ఇన్ఛార్జ్ నమ్మకం ఉంటే డాక్రా మహిళా సంఘాలకు వెళ్ళి 50,000 ఇప్పించి వాళ్ళు మనకేం పెట్టుకుంటారు. వాళ్ళందరూ మెంబర్సే ఉంటారు. ఆ పిల్లలతో అన్నీ అడుగుతూ ఉంటుంది కానీ మన పనులు కావాలని నాకు ఆలోచన వచ్చింది. అది కూడా చెప్పాలి. ఎందుకు మనం అనుకున్న సాధించాలి. ఇప్పుడు మీరందరూ అనుకున్నారు మండల గ్రామాలలో 1500 వచ్చినాయి. ఫస్ట్ పేరు సెకండ్ పేరు థర్డ్ పేరు అని చెప్పండి. దయచేసి ప్రభుత్వానికి కూడా మేము 3,500 కంప్లీట్ చేస్తాం. సెకండ్ పేరులో 3,500 థర్డ్ పేరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10-12,000 ఇల్లు కట్టేదానికి ఒక ప్రణాళిక చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా డాక్రా సంఘాలకి కూడా మనం తీసుకున్నాం. బిల్లు రాయమన్నా అదేవిధంగా మన CLPలో పాటు చేసినాం. 10 నెలలకి ఇచ్చేవారు. అది 400 సీట్ల కంటే కేవలం 200 ఎగ్జామ్షన్ వచ్చింది. 600 అందుకంటే ఎక్కువైతే మనం 100 నెలలకు ఇచ్చినట్టు. కాబట్టి అది ఒక ఎగ్జామ్షన్ చేశారు. సెకండ్ మీరందరూ వీడికి రాకపోయేవాడు మనోడే కానీ సిస్టంలో రావాలి. నేను అడిగినప్పుడు బేసిక్ వచ్చింది ఇప్పుడు మేము ఒక్క ఇల్లు మేము ఇప్పుడు ప్రజాసుతం అది గుజరాత్లో రావుతారంటే అంత సిస్టమ్ చేస్తాం. అర్థమైనా అందరికి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు చెప్తారు. ఇటుక ఇవ్వచ్చు అంటారు కదా. అంటే వరంలో తరఫున ఒక కట్టిలో ఎవరు చెప్తారు ముందుకు కొడతారా అప్పుడు ఏ కాదు. ఎంత కన్స్ట్రక్షన్ చేసినా అంతకే పేరు వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనమందరం డిస్కషన్ చేస్తే కానీ అధికారులతో తప్పదు. ఇవన్నీ ఒక గ్రామం చెప్తున్నా కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జీలు కానీ మండలి కానీ రోడ్డు పర్సన్స్కు ఇల్లు కూడా వీళ్ళు ఉండడం దృష్టికి తీసుకురండి. కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం